హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జైలర్ 2 సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ అయితే రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. దానికి సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ అయితే వదిలారు. రజనీకాంత్ గారు స్పెట్స్ పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి పెద్ద ఫైరింగ్ అయితే ఒక జరుగుతుంటుంది. ఆ చిన్న వీడియోయే పెద్ద సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. చాలా బజ్ కూడా క్రియేట్ చేసింది. ఇప్పుడు దీనికి రెట్టింపు ఉత్సాహంతో మనందరికీ షాక్ గురి చేసే విధంగా అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు రజనీకాంత్ గారు జైలర్ 1లో ఎలా అయితే అక్కడ మోహన్ లాల్ గారు, శివరాజ్ కుమార్ గారు చిన్న క్యామియో రోల్స్ అయితే చేసి మనందరినీ అలరించారో, అదేవిధంగా జైలర్ 2లో అయితే వాళ్ళతో పాటుగా సూర్య గారు, బాలకృష్ణ గారు వేరిద్దరూ కూడా నటిస్తున్నారన్న సంగతి అయితే ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఇదే కనుక నిజమైతే అటుపక్క తమిళనాడు, ఇటుపక్క ఆంధ్ర, తెలంగాణ ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. నార్త్లో కూడా రజనీకాంత్ గారికి మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈ సినిమా అయితే అంచనాలు మించి 500 కోట్ల పైగా ఇంకా ఎక్కువే కలెక్ట్ చేస్తుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. అలాగే ఈ సినిమాలో బాలయ్య గారు అయితే రజనీకాంత్ గారికి సపోర్ట్గా ఒక పాజిటివ్ క్యారెక్టర్లో ఉంటున్నారు. అలాగే సూర్య గారు అయితే ఒక నెగిటివ్ రోల్కి సంబంధించిన దాంట్లో అయితే చేస్తున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఇదే కనుక నిజమైతే బాలయ్య వర్సెస్ సూర్య వాళ్ళిద్దరి మధ్యన ఏ విధమైన వార్ జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా అయితే మారబోతుంది ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు మాస్ ఇమేజ్ అయితే మామూలుగా ఉండదు, ఆ రేంజ్ యాక్టింగ్ అయితే చేస్తారు. సో ఇప్పుడు బాలయ్య గారి యాక్షన్ కోసం, అలాగే సూర్య గారు ఫైట్ల కోసం వీళ్ళిద్దరూ కలిపి కాంబినేషన్ ఎలా ఉంటుంది, చివరిగా రజనీకాంత్ గారి స్టైల్లో కనుక చిన్న టచ్ ఇస్తే ఓ రేంజ్లో ఎలివేట్ అవుతాయి సీన్స్ అని చెప్పేసి అమ్మాయిలు అయితే ఏకరగా వెయిట్ చేస్తున్నారు. ఇదే కనుక నిజమే అనుకున్నట్టు వర్కౌట్ అయితే కనుక బాలయ్య గారికి అటుపక్క తమిళనాడులో కూడా మంచి క్రేజ్ అయితే ఏర్పడుతుంది. ఆల్రెడీ తెలుగు స్టేట్స్లో అయితే మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి తమిళనాడులో కూడా మార్కెట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అనిరుద్ధ్ ఆల్రెడీ మంచి మ్యూజిక్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన చిన్న గ్లిమ్స్లోనే బీజిఎంతో అయితే అదర కొట్టేశాడు. జైలర్ 1 కూడా బీజిఎంఏ సినిమాకి ప్రాణం అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడు అక్కడ అనిరుద్ధ్ అయితే. సో దానికి మించి ఉంటుందంట ఈ జైలర్ 2లో మ్యూజిక్ కూడా. సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నేనైతే. మీరు ఇంకా ఎంతమంది అయితే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో వారైతే కామెంట్ చేసండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.